అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి. మరి నదులు మొత్తం ఆగమగమైనాయి కదా, మన జనాలు చెత్తతో నింపిర్రు కదా. అందుకే చిన్న సీఎం పవన్ అన్న బయలుదేరిండుగా. ఏంది చెత్తతో నిండిన నదుల్ని ప్రక్షాళన చేస్తందుక? అవును, పుణ్య నదులు ఎక్కడ కలుషితమైతున్నాయో చూసి అల్లకు సురుకులు పెట్టిండు గోదావరి జిల్లాలో తిరుక్కుంటా. పుష్కరాలకు ముందుగానే పుణ్యనదుల బాట పట్టిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. నదులు ఎట్లా కలుషితమైతున్నాయి, ఎవరు కలుషితం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు అధికారులను ఎంబటేసుకొని నీళ్ల టెస్టింగ్ కూడా చేసిర్రు. గోదావరిలో పేపర్ మిల్లుల వ్యర్థ జలాలు కలిసే కాడికి పోయి ఆఫీసర్లతోటి గిట్లా అన్నాడు. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పద ప్రయోజనం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని బిలబిలని మాట్లాడాలి మనం. ఇంత మురికి నీళ్లు నదులలో ప్రవహిస్తే మనుషులకు రోగాలు రాకపోతే ఏమొస్తాయి చెప్పుర్రి. అందుకే చిన్న సీఎం సారు అధికారులకు గట్టిగానే చెప్పిండు, పుష్కరాల నాటికి నదులలో మంచినీరే వారాలే, భక్తులు మంచిగా పుణ్యస్నానాలు చేసిపోవాలి అని అన్నాడు. పబ్లిక్ కు ఇంట్లున్న దేవుళ్ల ఫోటోలను, కొబ్బరికాయల్ని, కడమ వస్తువులను తెచ్చి నదులలో వేయకుర్రి, పుణ్యనదుల పవిత్రతను దెబ్బతీయకుర్రి, సరేనా? మా తాత పెండ్లప్పుడు లగ్గంలనే నిద్రపోయిండటరా. మా అమ్మమ్మనైతే ఆడుకుంటుంటే తీసుకొచ్చి పందిట్లో కూసబెట్టిరట. వాళ్ళ పెళ్ళప్పుడు ముచ్చట్లు చెప్తుంటే బల చిత్రంగా అనిపిస్తదిగా. అప్పుడంతే గారా, ఆడుకునే ఇడికే పెళ్లిళ్ళు చేసేది. 20 ఏళ్లకే ఇంటి నిండా పిల్లలు, చేతి నిండా పనులు, నెత్తి నిండా బాధ్యతలు. ఇప్పటి లెక్క ప్లాన్లు వేసుకొని చేసుకున్నారు. అంత చిన్న వయసున వేసుకున్నోళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, కష్ట సుఖాలు పంచుకున్నారు, కళకాలం కలిసి ఉన్నారు. మరే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు ఇప్పటోళ్లకు తెలివి ఎక్కువ, ఓపికలు తక్కువ. వాళ్ళంత చదువుకోపోయే గుణాలున్నాయా? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఏ ఆర్బాటాలు లేవు, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు. ఊహ తెలవక ముందే పెండ్లైందని కొంతమంది మళ్ళా 60 ఏండ్లకు షష్టి పూర్తి చేసుకుంటున్నారు కదా. ఏది మన పాలమల్లారెడ్డి చేసుకున్నట్ట? మరే అవును నిజమే. సార్కు తగ్గట్టుగా సారి చేసుకుంటే ఇగో గీళ్ళు వీడు ఎట్లా చేసుకున్నారో. రారండో ఈ వేడుక చూద్దాం. ఇగో వీళ్ళే షష్టి పూర్తి జంట. 60 ఏండ్ల పెండ్లి పండుగకు ఉపాధి హామీ పనిచేసే చోటే కళ్యాణ వేదికైంది. కరువు పనికొచ్చిన కూలీలే చుట్టాలు, బంధువులయ్యరు. చెట్టు చేమలే మంగళ వాయిద్యాలైనయి, చల్లని గాలులే వేద మంత్రాలైనయి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లు, బంధుమిత్రులు, భారీగా ఖర్చులు, గుమగుమలాడే వంటకాలు ఇవేవీ లేవు. అంగరంగ వైభవంగా కాకుండా ఆత్మీయుల నడుమ పెళ్లి చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట వాస్తవ్యులైన ఆకుతోట సోమయ్యకు, జయమ్మకు 60 ఏండ్ల పెళ్లి పండుగ గీ తీర్ల చేసిరు తోటి కూలీలు. తట్ట పార కాసేపు పక్కకు పెట్టి పూలదండలు మార్పిచ్చి మిఠాయిలు తినిపించిరు. నిత్యం కరువు పనికి పోయినట్టే వేన్రు, పని చేసుకున్నారు. బువ్వ యాళ్లకు ఈ పెళ్లి గానిచ్చి తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు తిని మల్ల పనిలో మునిగిపోయారు. అయినా ఇదే మాకు చాలు, ఇలా నడుమ లగ్గం చేసుకునేడే మాకు ఆనందం అని అంటున్నారు నూతన దంపతులు. కానీ వేడుక చిన్నదైనా ఆనందం పట్టరానిదని ఫీల్ అవుతున్నారు సోమయ్య, జయమ్మలు. ఇట్లనే కలకాలం చల్లగా బతకాలే, ఇట్లాంటి పెళ్లి రోజులు ఇంకిన్ని చేసుకోవాలని కోరుకుంటా దిల్దార్ తరఫున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు. నేను కొంచెం లాంగ్ ఫ్రేమ్ లో నుంచి చూస్తే సమంత లెక్కనే ఉంటా కదా. సమంత లెక్క ఏమో గాని సగం గాలిన ముంత లెక్క అయితే ఉంటావు. హార్ట్ బొంగమూతి పెట్టుకున్నా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను ముద్దుగా బుట్టబొమ్మ లెక్కుంటా, నిక్కులు కదా. నువ్వు బుట్ట బొమ్మ అంటే పూజ హెగ్దే అభిమానులు ఫీల్ అవుతారా, కొయ్య బొమ్మ లెక్క అంటే ఓకే. చూస్తున్నా సరే, సమంత ముచ్చటే ఇది, చూద్దాంపా. లగ్గం తర్వాత కొన్నొద్దులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇప్పుడు ఎండి పరద మీద మల్లొక పారి ఒక ఎలుగు ఎలుగెత్తందుకు వరుస సినిమాలతోని ఫ్యాన్స్ ముంగటికి సర్ర వచ్చేస్తానంటున్నది సమంత. పెనిమిటి రాజ్ నిడమూరు నిర్మాతగా, నందిని రెడ్డి డైరెక్టర్ గా మా ఇంటి బంగారం అనే సినిమా విడుదలకు తయారున్నదట. ఆ ముచ్చటం చెప్పేతందుకు అభిమానుల విలిసి పేరంటం పెట్టిరు. అయితే నడుమిట్లా సమంత అభిమాని పువ్వులు తెచ్చిచ్చుడుతోని పక్కకే ఉన్న పెన్మిటి జర్ర నారాజయిండు. ఎంతైనా సమంతను ముడేసుకున్నాడు కదా, ఎవరైనా ముసిముసి నవ్వుకుంటే పూలు తెచ్చిస్తే గుండెల్ల గుణపంగుచ్చినట్టే అయితది. కానీ ఫ్యాన్ ఇచ్చిన పూలు తీసుకొని సెల్ఫీ ఫోటో ఇచ్చి అభిమానిని సంబరపెట్టి పంపింది సమంత. హలో బాపు, ఎండకు బయటకెళ్ళనీయకు, అవతలికి పోతా అంటే అది కూడా సల్లపుటని తీసుకొని పోసారేనా? ఎవరికో గింతగానం జాగ్రత్తలు చెప్తాంది. ఏంది ఫ్యాన్ గాలి వేడిగొస్తుందా? ఆగు, నేను ఏసీ బుక్ చేస్తా, రేపటి వరకు వస్తుంది. ఎవల్రా? మీ బాపమ్మ గురించి అగాని జాగ్రత్తలు చెప్తాను. ఏ కాదు, మా కుక్క గురించి. కుక్కకు ఏసీ పెట్టిస్తావా? దానికి చిన్నప్పటికెళ్ళి ఏసీల వండుకునే అలవాటురా. ఏకదం ఊళ్ళు ఎట్లా తట్టుకుంటా చెప్పు. అంతే పాపం, మనమైన జంతువులైన పానమే. ఇగో గీ సీన్ చూడు, సేమ్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తున్నది. సుఖమొస్తే ముఖం గడగ తీర్తలేనట్టున్నది అని అనుకోకుండ్రులా. పాపం ఎండలకు ఆ కోడిది ఎంత పానం తట్టుకోలేక కూలర్ ముంగల కూసోని కూర్పాట్లు పడుతున్నది. ఇది వరకంటే బాత్రూమ్ నీళ్ల కాడనో, బాసాన్లు గడిగే జాలరు బండ కాడనో
ఎకరాలనో చల్లని భూమి దవ్వి అండ్ల వండుకునేది. ఇప్పుడు ఏడి కాడికి బండలేసి నీళ్ల సుక్క బయటికి రానిస్తలేరాయే. ఇక వీటి పరిస్థితి ఎట్లుంటది చెప్పుండ్రి. ఎండలా తిరిగింది ఇక తిక్కలేసినట్టున్నది ఆ గడుకు. ఇక ఎక్కడ పోతే మంచిగుంటదని దోలాడుకుంటా కూలర్ దిక్కు చూసింది. అమ్మా ఇదేదో మంచిగుంది అని అగో ఆ కిటికీలో కూసున్నది. కోడి మెదడు అని కొట్టి వారేస్తారు గాని దీని మెదడు చాలా షార్పే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలా ఈ పెద్దమ్మోళ్ళింట్ల ఈ కోడిని చూసి చిత్రపోతున్నారట ఊరోళ్ళు. ఈ కోడిని చూసి అన్ని కోళ్లు కూలర్లకు ఏసీలకు అలవాటు పడతాయో ఏమో మరి. ఏదేమైనా ఎండలు ఏ రేంజ్ లో కొడుతున్నాయుల్లా మూగజీవుల పరిస్థితి ఏంది అని చెప్పేటందుకు గిదో ఉదాహరణ అనుకోవచ్చు. మెయిన్ రోడ్డు మీద ఇల్లుంటే సవలతి మంచిగా ఉంటది అనుకున్నాం గానీ గీ తీర్ల మోతకొళ్ళు మోతుంటది అనుకోలేదురా. ఓ కొనేటప్పుడు ఆగినవా? రోడ్కే ఉన్న జాగా ఇల్లు కట్టిన లాభమే, కాలి జాగా అమ్ముకున్న లాభమే అంటే కదా. కానీ గీ తీర్ల వాయింపు తాలింపు ఉంటది అనుకోలేదు నేను. ఇంతకేమైంది? ఏమైందా సూ నువ్వే. అగో అన్నలు జాగెక్కర్లేదని మంచిగా రోడ్డు మీద మంచాలేసుకొని ముచ్చట్లు పెడుతున్నారా? లేండ్రి అని అంటారేమో. ఇళ్ళ గోస మామూలు గోస కాదు. ఈ ఇసుక లారీలు ఏవట్టి ఇంట్లో ఉండేటట్టు లేదని రోడ్డు మీదనే మంచాలేసుకొని నిరసనకు దిగిర్రు పెద్దపల్లి మండలం నిట్టూర్లా. పగటిపూట ఆఫీసర్లు పట్టింపు చేస్తారని రాత్రిపూట మట్టి ఇసుక పట్టకపోతే రోడ్లు ఖరాబ్ అవ్వడే కాదు, వీళ్ళు కొట్టే హారాలకు మా చెవులు చిల్లులు పడుతున్నాయని అంటున్నారు. అందుకే ఇట్లా రోడ్డుకి అడ్డంగా మంచాలేసుకొని వండుకున్నారు. ఎట్లా పోతారో ఓర్రిగా అని. రవాణా శాఖ ఆఫీసర్లు జరాయిల బాధ ఎంతో చూడుర్రి. అబ్బో సూర్యదేవునికి ఎందుకు రమణల్ని చూస్తే అయ్యో అనిపిస్తలేదు. బుజ్జి నీకో కథ చెప్పాలనా? నువ్వు కూడా స్టార్ట్ చేసినావా? మరి నీకే వస్తాయి అనుకుంటున్నావా కథలు చెప్పుడు? సరే చెప్పు. ఎండలు కొట్టి భూమి కొలిమి లెక్క మండుతున్నది కదా, ఇక నేను డ్యూటీ దిగిపోతా అని అన్నాడట ఇంద్రుని దగ్గరికి పోయిన సూర్య భగవానుడు. మరప్పుడు ఇంద్రుడేమన్నాడు? అదేంది నీకు ఇంకా 2 వారాల టైం ఉన్నది, ఇప్పుడే కదా నీ ప్రతాపం చూపెట్టాల్సింది అని అన్నాడట. అయితే సూర్యునికి మన మీద జాలేసి జనం అల్లాడుతున్నారు, అలా నీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని ఉంటాడు కదా. సేమ్ గట్లనే అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సూర్యునికి ఏం చెప్పిండు? అవునా, నీకు మనుషులను చూస్తే గంత జాలేస్తుందా? అయితే గీ సీన్ చూడు, అప్పుడు చెప్పు ఈ మాట అని అన్నాడట. ఇంతకు ఇంద్రుడు సూర్యునికి చూపెట్టిన సీన్ ఏంది? చూపెడతా చూడు. కూసున్న కొమ్మ నరికితే ఏమైతది? ఎవరికి నష్టం జరుగుతది? ఇది కూడా అంతే. ప్రకృతిని మనం బాధ పెడితే పంచభూతాలు చూసుకుంటూకుంటాయా? పచ్చని చెట్లను నరుక్కుంటా పోయి సల్లగుండాలే, ఎండగొట్టద్దు, సమయానికి వానలు రావాలనంటే ప్రకృతి మాత్రం ఎట్లా సహకరిస్తదులా, ఎట్లా సాయం చేస్తది? ఇక 200 ఏండ్ల నాటి చింద చెట్టు, లెక్కలేని కొమ్మలు, వసంతకాలంలా కోయిల కూతలు, సల్లని గాలులు, దాని నీడ కింద కూసుంటే గుడిసెల కూసునంత సల్లదనం, ఎండకు వానకు నిల్వ నీడనిచ్చి వైకుంఠ ధామంలా పెట్టని గోడ లెక్క కట్టని నీడ లెక్క పనిచేసింది. ఇక ఆ పచ్చని చెట్టును వడగొట్టి అంతటి చెట్టును పెంచాలంటే ఎన్ని తరాలు కావాలే? వికారాబాద్ జిల్లా మేడిపల్లి ఊరి శివరణ ఉన్న శ్మశాన వాటికల 200 ఏండ్ల నుంచున్నదట ఈ చింత చెట్టు. పీనిగల మీద పేలాలు ఏరుకునేటోళ్ళు ఉంటారు కదా, అదే బొందల గడ్డలు కూడా ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్లు వేసుకునేటోళ్ళు. ఆగో ఆళ్ళ కన్ను పడ్డదట. ముందు పచ్చని చెట్టు కొట్టేసి ఆ భూమిని కబ్జా పెట్ట చూస్తున్నారని ఊరోళ్ళు పసిగట్టిర్రు. మా తాత ముత్తాతలకు నీడనిచ్చిన చెట్టును ఎట్లా వడగొడతారు, అడవి అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారని సర్పంచ్ తో సహా గ్రామ ప్రజలంతా ఒకటైర్రు. ఇది గదా ప్రకృతిని కాపాడుకునే ఉద్యమం. ప్రజలల్లో అవగాహన మంచిగానే ఉన్నది గాని వ్యాపారస్తులకే ఇంకా ప్రకృతి విలువ తెలుస్తలేదు. ఈ చెట్టును కొట్టినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ భూమిని కాపాడాలి అని పోరాటం చేస్తుర్రు. ఏదేమైనా పడగొట్టినంత అల్కన కాదు నిలబెట్టడం. అవును బుజ్జి, మీ ఇంటి ముంగట అన్ని కుండీలు కట్టినవెందుకో? కొత్త రీల్ ఏమైనా ప్లాన్ చేసినావా? అరే అన్ని రీల్స్ కోసమే చేస్తున్నారా, కొన్ని రియల్ గా కూడా చేస్తా. ఇంతకు ఇంటి చుట్టూ అవెందుకు కట్టినట్టు? అసలే ఎండాకాలం గారా, రోజు ఆ తొట్ల నీళ్లు వస్తున్నా పిట్టల కోసం. అబ్బా నీదెంత మంచి మనసురా. ఇంతకు ఆవిటి దూప తీర్చాలని ఎందుకు అనిపించిందో? నేనా పొద్దుకి షాపింగ్ కు పోయినరా, తిరిగి మస్తు దూపైంది. చుట్టుముట్టు ఒక్క షాప్ కూడా లేదు. అప్పుడు అనిపించింది ఎవరన్నా గ్లాస్ నీళ్ళిస్తే మంచిగా ఉండు అని. అందుకని ఈ పుణ్యకారం ముంగలేసుకున్నావు అన్నట్టు. మంచి పని చేసినవుతి. అయితే నీ లెక్క దూపగొన్నోళ్ళ దాహం తీర్చేతందుకు ఇగో పిల్లలు చూడు ఎంత మంచి ఉపాయం చేసిరో. ఎంత బుద్ధిమంతులు ఉన్నారు పిల్లలు. వీళ్ళ తోటోళ్ళు బండ్లేసుకుని బలాదురు తిరుగుతుంటే ఈ గుంపు పిల్లలు మాత్రం మానవ సేవలో మునిగిర్రు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి దిక్కు ఎండలు ఏ తీర్లుంటాయి, బొగ్గు గనులు ఏయంగా వేడింకి ఎక్కువనే ఉంటది. అందుకని పట్నంలో కొంతమంది యూత్ కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ పెట్టి తలాయిన్ని పైసలేసుకొని పెరుగు ప్యాకెట్లు తెచ్చి చల్లటి నీళ్లతోటి మజ్జిగ వేసి అచ్చేపోయే లారీలు బస్సుల జనాలకు అందిస్తున్నారు. ఎర్రటి ఎండల చల్లటి మజ్జిగ
మంచిగా అందించిర్రు, మీ కడుపు సల్లగుండా అని దీవిస్తున్నారు ప్రయాణికులు. ఈ ఎండాకాలంలో ఏం లేకున్నా ఏం లేదు, గింత సల్ల తాగితే కడుపులో సల్లబడుతుంది. అందుకే ప్రయాణికుల కోసం గిట్లాంటి ఏర్పాటు చేసిర్రు. ఈ ఎండలు తగ్గుముఖం పట్టేదాకా ఈ మజ్జిగ పంపిణీ నడిపిస్తాం అంటున్నారు. చెయ్యూరు తమ్మి, మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు మంచి పనులు చేస్తారు, 10 మందికి ఆదర్శమైతారు. ఈగలు పగబడతాయారా బుజ్జి? సినిమా ఉల్లేదా నువ్వు? రాజమౌళి ఈగ సుదీప్ కు సుక్కలు చూపెట్టింది కదా. అదంటే గ్రాఫిక్స్ ఈగ, నిజంగా ఈగలు గట్ల పగబడతాయంటవా? ఈగలు దోమలు పగబడితే ఇక ఊరెళ్ళిపోవాల్సిందే. అయితే గీ ఊరల పరిస్థితి గట్లనే ఉన్నదట. ఉందుమా ఊరెళ్ళిపోదుమా అని అంటున్నారు. వామ్మో వామ్మో, చీమలు పుట్టలకెళ్ళొచ్చినట్టు ఇన్నీగలు ఏడంకొచ్చినాయో, ఏడ చూసినా కుప్పలు కుప్పలు ఆలుతున్నాయి. ఒక్క ఈగ చుట్టు తిరిగితేనే మనసున పట్టది, దాన్ని ఎల్లగొట్టదాకా నిద్ర పట్టది. అట్లాంటిది గుంపుల గుంపులు ధర్నా చేసినట్టు చేస్తే ఆ ఊరల పరిస్థితి ఎట్లుంటదో వాళ్ళే చెప్తారు చూడుర్రి. 10 రోజులుగా మాకు ఈగలు అనేది బాగా మాకు ఇబ్బంది పెడుతున్నాయి. బాగా మాకు అసలు కూరగాయలు కోసుకున్నా, వంట చేసుకున్నా, అసలు ఏమైనా తినడానికి కూడా మాకు ఏమి ఉండట్లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ పక్కన ఉన్నటువంటి పోల్ట్రీ ఫార్మ్స్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మనం అక్కడికి పోతే కనీసం కూర్చుంటే ఈగలు పడుతున్నాయి. వాళ్ళు ఛాయ్ తాగుదామన్నా కూడా నాకు ఛాయ్ తీసుకొచ్చారు, అందులో ఈగలు పడుతున్నాయి. ఏమైనా అన్నం తిన్నామంటే ఈగలు పడుతున్నాయి. చిన్నపిల్లలు కనీసం పడుకుందామంటే మొత్తం ఈగలతో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ ఈగలు రాకుండా వెంటనే చర్యలు తీసుకుని ఆ గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల ప్రశాంత్ నగరోళ్ల మీద ఇంత పాగా ఎందుకు పట్టినాయో ఏమో గాని నిలబడనిస్తలేవాట, నిద్రపోనిస్తలేవాట ఈగలు. పండుకున్నా లేచినా రాజమౌళి సినిమాల పాట లెక్కనే ఎమ్మటి పడుతున్నాయట. తిననీయకుండా తాగనీయకుండా మనిషిని బతకనిస్తలేవాట, గోస ఉచ్చుకుంటున్నాయి. అయితే అసలు కారణం ఊరు పక్క పొంటి 4 కోళ్ల ఫారాలు ఉన్నాయట. అవి వేయంగానే మాకు కర్మ పట్టింది, అధికారులు పట్టించుకోవాలి. ఈ ఊర్లో అవ్వన్ని ఉండాలి, మేమన్ని ఉండాలని కోరుకుంటున్నారు జనాలు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.